స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మండిపడ్డారు. ఎన్నికల వేళ 4 ఓట్లు రాల్చుకోవడానికి చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. రకరకాల మాయమాటలతో జనాన్ని మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాయకూటమిలో ఉన్న నాయకులంతా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడం ఖాయం అంటున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. స్థానికంగా ఉన్న నంబూరు శంకర్రావుతో పాటు ప్రభుత్వం పైన కూడా పూర్తిగా బురదల్లే కార్యక్రమం చేపట్టారు. అక్రమంగా శంకర్రావు ఇసుకను తరలించారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే ఆయన్ని జైలుకు పంపిస్తామని కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే మనతో ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నారు. సార్, ఏంటి మిమ్మల్ని జైలుకు పంపిస్తారని చెప్తున్నాడు, ఏంటి అసలు? జైలుకి ఎందుకు పంపిస్తాడో ఎవరికేం తెలియదు. ఆ ఇసుక నాకేం సంబంధమో నాకు తెలియదు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, ఇంకోసారి ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు, ఇంకోసారి ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు. నదీ పరివార ప్రాంతంలో అందరూ ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఇసుక ఫస్ట్ పాయింట్. జైలుకి పంపిస్తా అంటున్నాడు, జైలుకి పంపిస్తాడు. ఆల్రెడీ అతను స్కామ్ చేశాడు, జైలుకి పోయి వచ్చాడు అతను. అంటే అందరూ అట్లాగే ఉంటారనుకుంటాడు అతను. అర్థమైందా? అందరూ అతనిలాగే ఆలోచిస్తారు, అతనిలాగే దొంగ పనులు చేస్తారు, అతనిలాగే ఇసుక దోసేస్తారు మరి అనుకుంటాడు. అట్లాంటిది ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉండనియండి. అక్రమం ఇసుక ఈ ప్రభుత్వంలో జరిగిందా, గత ప్రభుత్వంలో జరిగిందా? ఎన్జిటి కూడా అక్రమ ఇసుక అనేది 2014 నుంచి 2019 వాటికి దోసుకున్నారు. మీరు అక్కడ జరిగే స్థానిక ఎమ్మెల్యే కూడా పెనాల్టీ ఇచ్చి డబ్బులు తెప్పించుకున్నారు ఇంటికి. ఎన్జిటిలో 100 కోట్లు పెనాల్టీ కట్టింది మీ గవర్నమెంట్ 100 కోట్లు కట్టింది. అంటే మీరు తప్పు చేశారనే అర్థమైంది కదా. ఇంకా నువ్వు ఇసుక గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నా గురించి మాట్లాడుతున్నావు. ఇసుక గురించి నాకు ఇసుక్కి ఎటువంటి సంబంధం లేదని ఇంతకుముందు చెప్పా. అమరావతి వచ్చావు, అట్టర్ ఫ్లాపు. కోసూరు వచ్చావు, అట్టర్ ఫ్లాపు. నీ కొడుకు వచ్చాడు, అట్టర్ ఫ్లాపు. అన్ని అబద్ధాలు చెబుతా ఉండవు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అందులో జాయిన్ అవుతానని, ఎమ్మెల్యే గెలిచినా కూడా అందులో జాయిన్ అవుతానని ఓట్లు వేయించుకుంటున్నారని చెప్తూ ఉన్నాడు. ఏమంటారు? అంటే చంద్రబాబు నేను గెలుస్తున్నట్టు ఒప్పుకున్నట్టేగా. ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు కదా. నేను ఎందుకు వస్తావు అనుకుంటున్నావు? మా తాతలు కాంగ్రెస్, మా నాన్నల కాంగ్రెస్, నేను కాంగ్రెస్. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను వైఎస్ఆర్లోకి రావడం జరిగింది. అభివృద్ధి చేశాను నేను నియోజకవర్గాన్ని. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, పార్టీల అతీతంగా అందరికీ అభివృద్ధి చేశాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశీర్వదించాడో అదే నేను ఇక్కడ అమలుపరిచాను. ఇక్కడ అమలుపరిచి జనాల్లో మెప్పు పొందాను. మెప్పు పొందాను కాబట్టి నేను దమ్ముంది కాబట్టి నాకు ఓటేయని అడుగుతున్నా. నేను పని చేశాను అని చెప్పి నేను అడుగుతున్నా. పని చేయకపోతే నాకు ఓటు వేయొద్దని కూడా చెబుతున్నా. నేను నీకుందా ఆ దమ్ముందా? నీకుందా ఆ దమ్ము? నువ్వు పని చేసావా ఎక్కడ ఏమన్నా నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో శంషా మట్టేసావా ఎప్పుడన్నా? ఒక రోడ్డు వేయించావా చంద్రబాబు? లాస్ట్ 5 సంవత్సరాల్లో నువ్వేమన్నా ఇక్కడ చేయించావా? ఇప్పుడు కొత్తగా అభ్యర్థి వచ్చాడు, అతనికి తెలియపోవచ్చు, అతనికి ఏం తెలియదు. నీకు తెలియాలిగా కనీసం ఇక్కడ ఏం చేసాము మనం అని రాసుకొని రావాలిగా. కనీసం అధికారులను కనుక్కొని రాసుకొని రావాలి కదా. మీ శంషాగాళ్ళు ఇస్తే మీ శంషాగాళ్ళు ఏదో రాసిస్తారు. అది కాదు కదా. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగాను. కానీ ఎవరు హయాంలో అభివృద్ధి చెందింది పెదకూరపాడు అనేది నేను చర్చించడానికి చంద్రబాబుతో సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే నా సవాల్ని స్వీకరించాలని కూడా నంబూరు శంకర్రావు సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెదకూరపాడు.